351 సార్. యాక్చువల్గా ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, మనం కోర్టులో ఏదన్నా కేసు ఫైల్ అయినప్పుడు, క్రిమినల్ కేసు సంబంధించి, నాట్ సివిల్ కేసు ఫైల్ అయినప్పుడు అది ఎంక్వైరీ కానీ ట్రయల్ కానీ నడుస్తుంది. నడిచిన తర్వాత ఎక్యూజ్డ్కి ఇచ్చే ఒక అవకాశం అన్నమాట. తన తరపున తనకున్న సాక్ష్యం, తనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ తన గురించి చెప్పుకోవటానికి కానీ ఒక అవకాశం ఇస్తుంది కోర్టు. దీనిలో వచ్చేసి ఏంటంటే, దీన్ని ఏమంటారంటే ఎగ్జామినేషన్ అంటారు సార్. పవర్ టు ఎగ్జామిన్ అక్యూజ్డ్. దీనిలో వచ్చేసి ఏంటంటే, ఈ కోర్టు అన్నది ఏ స్టేజ్నైనా సరే తన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, ఆ కేసుకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే ఇది ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగింది అంటే, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంటే ప్రాసిక్యూషన్కి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్డ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఏమన్నా పెట్టుకోవాలనుకున్న ముందు ఆ టైంలో మాత్రమే ఈ 351 ఎగ్జామినేషన్ అన్నది జరుగుతుంది సార్. అదే సమన్స్ కేసుకి అయితే, కొన్ని సమన్స్ కేసులు ఏంటంటే అక్యూజ్డ్ని కోర్టు హాజరు రద్దు చేస్తుంది. అలాంటి టైంలో ఎగ్జామినేషన్కి కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు అక్యూజ్డ్ ఓత్ తీసుకోవాల్సిన పని లేదు, అంటే అసలు తీసుకోకూడదు. మిగిలిన సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమంటే మనం కంపల్సరీ ఓత్ తీసుకుంటాం, కానీ ఈ యొక్క ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు అక్యూజ్డ్ చేత ఓత్ తీసుకోకూడదు. అలానే ఈ ఎగ్జామినేషన్లో అక్యూజ్డ్ సైలెంట్గా ఉన్నా, రాంగ్ చెప్పినా అండ్ అసలు ఏమి చెప్పకపోయినా దాన్ని ఏం చేయాలంటే తను తప్పు చేసినట్టుగా భావించి కోర్టు శిక్ష అన్నది వేయకూడదు. అలాగే ఈ అక్యూజ్డ్ సంబంధించిన ఎవిడెన్స్ అది వ్యతిరేకంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఈ యొక్క ఎవిడెన్స్ని ఈ రిలేటెడ్ అంటే ఇలా సంబంధించిన కేసులో కూడా వీళ్ళు ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ జరిగే ప్రాసెస్లో ఏమన్నా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కోర్టు ప్రాసిక్యూషన్ నుంచి తీసుకోవచ్చు, డిఫెన్స్ నుంచి తీసుకొని క్వశ్చన్స్ రెడీ చేయొచ్చు. అలాగే అక్యూజ్డ్ దానికి సంబంధించిన ఆన్సర్స్ రిటర్న్ ద్వారా కోర్టులో ఫైల్ చేసుకునే అవకాశం కూడా కోర్టు కల్పించింది. ఓవరాల్గా ఏంటంటే అక్యూజ్డ్ తన తరపున ఏమైనా చెప్పుకునేది ఏమన్నా ఉంటే ఈ సెక్షన్ ద్వారా కోర్టులో అన్నది చెప్పుకోవడానికి కోర్టు అన్నది ఒక అవకాశం కల్పించినట్టు సార్. ఇది 351 కింద వస్తుంది. అదే 355 ఇది వచ్చేసి ఏంటంటే, ప్రిజన్ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ బీయింగ్ హెల్డ్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ సర్టైన్ కేసెస్. జనరల్గా ఏంటంటే అక్యూజ్డ్ కోర్టులో అప్పీర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి వాయిదాకైతే కోర్టులో కన్ఫామ్గా అప్పీర్ అవ్వాలి. లేదు మేము రాకూడదు అంటానికైతే లేదు. కానీ కొన్ని సర్టైన్ ఎగ్జంప్షన్స్ ఏమున్నాయంటే అక్యూజ్డ్ రాకపోయినా పర్లేదు, తరపు న్యాయవాది రిప్రజెంటేషన్ చేయొచ్చు. కానీ అక్యూజ్డ్ రావట్లేదు అనేసి ఒక పిటిషన్ అయితే మనం కోర్టులో ఫైల్ చేయాలి. దానిలో సఫిషియంట్ గ్రౌండ్స్ ఉంటాయి, దాని ప్రకారం కోర్టు ఎలో చేస్తుంది. ఒక్కోసారి ఏంటంటే సమ్ పీపుల్స్కి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, బట్ కోర్టుని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో కూడా కోర్టు డైరెక్ట్ చేస్తుంది. అతను లేకపోయినా సరే కోర్టు అనేది రన్ అవ్వచ్చు, విచారణ జరిపించవచ్చు. సో న్యాయవాది చేత ఈ పిటిషన్ అన్నది ఎలో చేస్తుంది. అండ్ సర్టైన్ కేసెస్లో ఏంటంటే అక్యూజ్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎంక్వైరీ ఆపేసి దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఓకే అని కోర్టు భావించినట్టయితే ఆ అడ్జర్న్మెంట్ని, ఆ ఎంక్వైరీస్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తుంది అండ్ కండిషన్స్ అప్లై చేస్తుంది. ఆ డేట్న రావాలి, రాని వేళ శిక్ష పడుతుంది అనేసి. సో అలా కూడా కోర్టు అనేది అక్యూజ్ అబ్సెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది సార్.